అది ఇప్పటివరకు ఏమైందో మీ అందరికీ తెలిసిన విషయమే. గరుడ పురాణాన్ని వల్లించిన ఆ వాజమ్మ మళ్ళీ ఇప్పుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో గెలిపించడం కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక్కడేదో వాన్పిక్ భూముల ద్వారా పోర్టుని ఏర్పాటు చేసుకుని తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించిన లేదా తెలంగాణకు సంబంధించిన పోర్టు వ్యవహార కార్యక్రమాలని నడిపించుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాలో అధికారంలోకి వస్తే తన పని సులువు అవుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు పదవిలో ఉండటానికి వీల్లేదు, అందుకే ఇది ఒక పెద్ద కుట్ర అని చెప్పి నిన్న ఆయన సంపూర్ణంగా చెప్పదలుచుకుంటే ఆయన చెప్పిన ఒక గంట సేపు చేసిన ఆయన మీడియాలో ఆయన చేసిన ప్రెస్ మీట్లో అది పూర్తి సమాచారం. ఇలాంటి వెధవల్ని చంద్రబాబు నాయుడు మాత్రమే ప్రోత్సహించగలుగుతాడు ప్రపంచంలో. చేతగాని చవట దద్దమ్మల్ని కుటుంబాల్లో కలహాలతో నిరంతరం ఫ్రస్ట్రేషన్ మూడ్లో ఉండే పోరంబోతుల్ని మీడియా ముందు కుదులుతాడు, అసమర్థమైన వ్యాఖ్యలు చేయిస్తాడు, వాళ్ళ పార్టీ యొక్క ఉద్దేశాలను ఇలాంటి థర్డ్ గ్రేడ్ మనుషుల ద్వారా పబ్లిక్లోకి పంపిస్తాడు. ఎందుకంటున్నామంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అతనికి ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు, అతను ప్రభుత్వంలో ఎలాంటి బాధ్యతలు నిర్వర్తించడం లేదు, అతను తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా కూడా తనను తాను చెప్పుకోవటం లేదు. మీడియా మిత్రులు మీరు తెలుగుదేశం పార్టీ సభ్యుడా లేకపోతే చంద్రబాబు నాయుడు మద్దతుదారులా అని రాత్రి ఒక టెలివిజన్లో జరిగిన చర్చాగోష్ఠిలో వారిని ప్రశ్నిస్తే నేను ఏ పార్టీకి సంబంధించిన వాడు కాదు అంటున్నాడు. కానీ సంపూర్ణంగా చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తూ మాట్లాడటం మాకే అభ్యంతరం కాదు. తనకు నచ్చిన రాజకీయ నాయకుడి గురించి తన ఆకాశానికి ఎత్తుకోవచ్చు, భుజాల మీద ఎత్తుకోవచ్చు, అతను సంకర ఎక్కొచ్చు, ఇతను ఇష్టం వచ్చినట్టు తిరగచ్చు, మాకేమాత్రం అభ్యంతరం లేదు. కానీ మా అభ్యంతరాలు పక్క రాష్ట్రాలకు సంబంధించిన నాయకుల మీద ఆధారపడి రాజకీయాలు చేయాల్సిన కర్మ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆంధ్రప్రదేశ్ జనాలు గత 9 సంవత్సరాల నుండి ఏ రోజున ఈ రోజు వరకు వారి అధికారంలో ఒక్కరోజు కూడా లేరు. కానీ ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వారిని గుండెల్లో పెట్టుకున్నారు, వారి సొంత బిడ్డగా చూస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి కష్టం వస్తే చాలా కష్టంగా భావిస్తున్నారు రాష్ట్ర ప్రజానికం. కుటుంబంలోని ఒక కొడుకుగా భావిస్తున్నారు తల్లిదండ్రులు, అక్కల తమ్ముళ్ళుగా భావిస్తున్నారు, రైతులందరూ ఆదుకోబోయే ఆసరగా భావిస్తున్నారు, మహిళలైతే అన్నొస్తున్నాడు మా రుణాలని మాఫీ అవబోతుంది నమ్ముతున్నారు. ఇలాంటి ఈ సందర్భంలో మరో 40 రోజుల కాలంలో ఎన్నికలు జరగబోతుంటే ఒక ఘోరమైన రాజకీయ కుట్ర జరిగితే ప్రజలకు సంబంధించిన సమాచారాన్ని దొంగిలించబడిందని చెప్తే మా ఓట్లు అక్రమంగా తొలగించబడినాయని చెప్తే దాన్ని విచారించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించి పారదర్శకతను నిరూపించుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది. ఇదే మొదలు కాదు, గతంలో కూడా ఆయన అలాగనే యూటర్న్ తీసుకుంటాడు. ఓటుకు నోటు కేసు విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఈయన మీద కేసు పెట్టినప్పుడు దాని మీద విచారణ ప్రారంభిస్తే వీరిక్కడ నా టెలిఫోన్ ట్యాప్ అయింది కాబట్టి నేను కూడా కేసు పెడతానని ఇంకో కేసు పెడతాడు. ఆంధ్ర రాష్ట్ర పోలీసులతో విచారణ జరిపించమని అడుగుతాడు. తెలంగాణ ప్రభుత్వం వాళ్ళ పరిధిలో ఉన్న హైదరాబాద్ లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించిన కంపెనీ ద్వారా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం యొక్క ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీలు, టెలిఫోన్ నెంబర్లు, బ్యాంక్ అకౌంట్ నెంబర్లు, ఇంటి అడ్రస్లు, పుట్టుమచ్చల వివరాలు, పిల్లలకు సంబంధించిన వివరాలు, బ్యాంకుల్లో నిక్షేపమైన బ్యాంక్ అకౌంట్ల యొక్క వివరాలను
దారుణంగా పక్క వాళ్ళతో పంచుకుంటున్నారని ఒక కంప్లైంట్ దారుడు తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా చేసుకుని తెలంగాణ ప్రభుత్వ పోలీసులు ఆ ఐటీ కంపెనీ మీద దాడి చేస్తే మీకొచ్చిన నష్టం ఏమిటి? విచారణ జరిపించలేవండి. నిజంగానే మీ సేవా మిత్రం ద్వారా సమాచారం ఒకవేళ ఆ ఐటీ కంపెనీకి వెళ్లకుండా ఉండుంటే మీకు నొప్పి లేదు కదా. అశోక్ అనేవాడు నిర్దోషి అయితే మీకు ఇబ్బంది లేదు కదా. అశోక్ అనే అతను ఇప్పటికీ కూడా ఎందుకు పరారీలో ఉన్నాడు? కారణం ఏమిటి? ఎందుకు హైకోర్టుని ఆశ్రయించాడు? అతను నిజంగానే పారదర్శకంగా ఐటీ కంపెనీని నడుపుతూ ఉంటే అతను ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క వివరాలను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన స్వప్రయోజనాల కోసం వాడుకోకుండా ఉంటే ఎందుకు ఈ డొంక తిరుగుడు మాటలని ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి తెలియాలి. ఇదంతటిని కప్పిపుచ్చడం కోసం ఈ పెయిడ్ ఆర్టిస్ట్ ని మళ్లీ తెర మీద తెచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇతనికి ఏం పని పాట లేదు, సినిమాలు లేవు, హైదరాబాద్ లో కాపురం లేదు, గుంటూరైన గుంటూరు జిల్లా నారాయణ మండలం గురజాలలో ఇతనికి గ్రామ బహిష్కరణ జరిగింది. ఒకసారి గడ్డంతో ఉంటాడు, మరోమారు గడ్డం లేకుండా ఉంటాడు, ఇంకో మారు గుర్రమీసాలు పెంచుతాడు. ఇతనికి పని పాట లేని చెత్త వెధవ. ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడాల్సి వస్తుందంటే పనికి మాలిన రాజకీయాలంటే ఓనమాలు తెలియనటువంటి వెధవలను, రాజకీయాలంటే విలువలతో కూడుకున్నవని, ప్రజల యొక్క మనసును గెలవాలని, ప్రజల్లో నుంచి పుట్టాలని, ప్రజలకి వాళ్ళ భావోద్వేగాల నుంచి నాయకత్వాలని కోరుకుంటారని గతంలో వైఎస్ఆర్ హయాంలో జరిగింది. వైఎస్ఆర్ ఈ రోజున ప్రతి గుండెల్లో పెట్టుకున్నారు. కేవలం రాజకీయ విలువలు, విశ్వసనీయత అనే రాజకీయ విలువల మీద వాళ్ళ యొక్క పునాదులు నిర్మించబడినాయి. కాబట్టి ఆ పునాదుల్లో నుంచే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కుమారుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే విలువల గురించే మాట్లాడుతున్నారు, విశ్వసనీయ గురించే మాట్లాడుతున్నారు. తను ఇచ్చిన మాటకి నిలబడే ఉన్నాడు. ఏ ఒక్క రోజున కూడా మాట తప్పిన పాపాన పోల మాట మీదే ఉన్నారు. అలనాడు కాంగ్రెస్ పార్టీతో జతకట్టి కేసులు పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, తెలుగుదేశం నాయకుడైన చంద్రబాబు నాయుడు. పదే పదే చెప్పాం, ఇది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీల రెండు యొక్క కుట్రలోనే అంతర్భాగమైంది పోలీస్ కేసులు అని చెప్పి మేము చెప్పాం. అది ఈ రోజున తెలంగాణలో వారు పుత్తులు పెట్టుకోవడం ద్వారా భక్తపై చెప్పింది. ఈ వెనమంటాడు, నీ మీద కేసులు ఉన్నాయి కదా, నువ్వు సీఎంగా ఉండటానికి అనర్హుడు కదా, నీకెందుకు ఇంకా బాగా డబ్బులు సంపాదిస్తున్నావు కదా అంటున్నాడు. అడ్డదారిలో కళారంగంలోకి ప్రవేశించి గ్రామంలో ఘోరమైన కుటుంబ విలువలను దారుణంగా తుంగలో దొక్కిన నీకేమర్థమైంది మిస్టర్ వాజేమ మాట ఆపమని పట్టింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ మాటలను కంట్రోల్ చేసుకోవడం మంచిది. ఆవేశంతో ఊగిపోవటం, లేని కోపాన్ని తెచ్చుకోవటం, మీడియా మిత్రుల మీద అవాకులు చవాకులు పేరటం, నిజాన్ని మాట్లాడే మీడియా మిత్రుల మీద ఎదురు దానికి తిరగటం నీ సహజ లక్షణాలని. ఇది నీ చేతుల్లోనో నీ నాయకుడు చంద్రబాబు నాయుడు చేతుల్లోనూ లేదు మిస్టర్ వాజీ. ఇది ప్రజల చేతిలో ఉంది. మరో 40 రోజుల కాలంలో సంపూర్ణమైన తీర్పు రాబోతుంది. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూడాలనుకునే ఆకాంక్ష ఆంధ్ర రాష్ట్ర ప్రజానికం ఈ రోజున ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయా ఆ ఓట్ల రూపంలో ఆయన మీద ఉన్న ప్రేమని చూపించాలని కోరుకుంటున్నారు. మేము అసమర్థమైన వాదన కానీ ఏ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసమర్థమైన వాదన ఏ రోజు చేయాల. మా నాయకుడు ఫామ్ 7 గురించి మాట్లాడాడు. మిత్రులారా, ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి సవినయంగా మేము మనవి చేస్తున్నాం. దయచేసి ఫామ్ 7 ని మరొకసారి పరిశీలించమని చెప్పి అడుగుతున్నాం. ఫామ్ 7 లో 3 రకాల అప్లికేషన్లు ఉన్నాయి. ఫామ్ 7 అనే అప్లికేషన్ ద్వారా మూడు రకాల సబ్మిషన్స్ మీరు ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వచ్చు. ఒకటి, మీ పరిసరాల్లో ఉన్న వ్యక్తి అతను అక్కడ లేకపోయినా, అతను ఇల్లు మారినా, అతను అక్కడ ఉండకపోయినా, ఫలానా వ్యక్తి ఇక్కడ ఉండటం లేదు కానీ అతను ఓటు మా ఇంటి పక్కనే ఉంది అని ఎవరైనా స్థానికులు
వాళ్ళకి ఉన్న హక్కుతో కంప్లైంట్ ఇవ్వచ్చు. అది ఫార్మ్ 7లో ఎలక్షన్ కమిషన్ పెట్టినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు నెంబర్ 1. నెంబర్ 2 డబుల్ ఎంట్రీ. విజయవాడలో ఓటు ఉండొచ్చు, ఒంగోలులో ఓటు ఉండొచ్చు. 2 ఓట్ల వివరాలు సమాచారం ఆ వ్యక్తికి సదరు వ్యక్తికి తెలిస్తే విజయవాడలో ఓటు ఉందండి, ఒంగోలులో ఓటు ఉంది, 2 ఓట్లు ఉన్నాయి కదా, 1 ఓటుని తొలగించండి అని ఫార్మ్ 7 ద్వారా అడగొచ్చు. అలాగనే 3వ అసలు ఉంది, నా ఓటు నేనే తొలగించుకోవటం. ఇక్కడే కథ మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. నా ఓటును నేను తొలగించుకోవాలి అని అంటే నేను అప్లికేషన్ పెట్టాలి ఫార్మ్ 7 ద్వారా. అప్పుడు నా వివరాలన్నీ ఆ అప్లికేషన్ లో పొందుపరచాలి. ఆ వివరాలు ఓటర్ ఐడి ఇవ్వాలి, ఓటర్ ఐడి నెంబర్ ఇవ్వాలి, ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వాలి, టెలిఫోన్ నెంబర్ ఇవ్వాలి, ఇంటి అడ్రస్ చెప్పాలి. ఇవన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి వ్యక్తిగత సమాచారం వాళ్ళ దగ్గరే ఉంటుంది. మీడియా మిత్రులారా, మీరు దయచేసి ఆలోచించండి. మీ ఓటు వివరాలు మీరు చెప్తే తప్పించి నాకు తెలియదు, నా ఓటు వివరాలు నేను చెప్తే తప్పించి మీకు తెలియదు. కానీ నా ఓటు తీపించడం కోసం నేనే అప్లికేషన్ పెట్టానని ఫామ్ 7 ద్వారా కొన్ని వేల లక్షల అప్లికేషన్లు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినాయి. దాని వెనకాలన్న కథ ఏమిటి అంటే, కథ ఏంటో తెలుసా మిత్రులారా? సుమారుగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ద్వారా వాళ్ళు కొన్ని వేల ఓట్లను గుర్తుగా తొలగించడానికి ఫామ్ 7 ఉపయోగించుకున్నారు. ఫామ్ 7ని ఎలాగ ఉపయోగించుకున్నారంటే, మనము ప్రభుత్వానికి ఇచ్చిన సమాచారాన్ని వాళ్ళ పార్టీకి సంబంధించిన సేవామిత్ర అనే ఒక యాప్ను తయారు చేయించి, సేవామిత్ర యాప్లో వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సభ్యుల యొక్క వివరాలుంటే ఏమాత్రం ఎవరికి అభ్యంతరం ఉండదు. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి సంబంధించిన వివరాలన్నింటినీ ఆ ఐటీ గ్రిడ్స్ అనే సంస్థకు ఇవ్వమని, అక్కడేమో హైదరాబాద్లో ఐటీ గ్రిడ్స్ అయితే ఇక్కడ బ్లూ ఫ్లాగ్ జీవో నెంబర్ 75 సుమారుగా 13 రకాల సంస్థలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలను వాళ్లకు సహకరించమని, వివరాలన్నింటినీ వాళ్ళకి పంపమని